పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు, హత్య అని తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. హత్య అని నమ్మేవారితో రాజమండ్రిలో తాను ఏర్పాటు చేయబోయే బహిరంగ సభకు పోలీసులు ఇప్పటికీ అనుమతి ఇవ్వకుండా కోర్టు ధిక్కరణ చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లీగలేషన్ కోసం హైకోర్టును చెల్లించాల్సిన 5 లక్షల రూపాయలను ఇప్పటికే 78,000 మంది ఇచ్చారని, వారిలో క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందూ లౌకికవాదులు కూడా ఉన్నారని హర్ష కుమార్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి బుల్లెట్ పై వస్తూ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు ఇప్పటికే కేసును క్లోజ్ చేశారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ ఇమ్మని చెప్పి నేను కాగితాలు ఇచ్చాను, అప్లికేషన్ పెట్టాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా 2 సార్లు ఇచ్చాను. కోర్టు హర్ష్ కుమార్ అప్లికేషన్ పెట్టిన వెంటనే 4 వారాల్లో మీరు డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలి. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలా మంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మినోళ్లే రమ్మని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే హత్యని నమ్మినోళ్ళ సంఖ్య అన్నది బయటపడుతుంది అన్న భయంతో ఇప్పటి వరకు కూడా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలే. ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు.